హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భార్గవ్. గైస్, నేను టీసీఎస్ ఎన్క్యూటీ 2026 సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మీకు ఇంటర్వ్యూ నుంచి టీసీఎస్లో జాయినింగ్ వరకు ఏమేం డౌట్స్ ఉన్నా మీకున్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే సెలెక్ట్ కాలేదో సో డోంట్ వరీ, ఫ్యూచర్లో వచ్చే ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకుండా ట్రై చేయండి అండ్ నెవర్ గివ్ అప్. ఓకేనా గైస్? సో ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీ రిటర్న్ రౌండ్ క్లియర్ అయి ఉంటుందో, అంటే రిటర్న్ టెస్ట్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ నాకు తెలిసి ఇప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. అండ్ మీకు ఏ ప్రొఫైల్ వచ్చిందో కూడా మీకు ఈమెయిల్ అయితే మెన్షన్ చేసే ఉంటారు కదా. సో నాకు తెలిసి ఇప్పుడు అందరికీ ఒకటే ఫీలింగ్ ఉంటుంది. మైండ్లో కొంచెం ఏదో బ్లాంక్గా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని చాలా థాట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ టైంలో మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇంటర్వ్యూ ఒక సింపుల్గా ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకోసం డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, రెజ్యూమ్ ఫార్మాట్ ఎలా ఉండాలి, అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించిన టిప్స్ చెప్తాను. హెచ్ఆర్ రౌండ్ అండ్ ఎంఆర్ రౌండ్కి సంబంధించిన టిప్స్ కూడా అన్నీ క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఓకే. అలానే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. గ్రూప్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ కూడా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, సో మీరు గ్రూప్లో కానీ డిస్కస్ చేస్తే ఎవరైతే ఫ్రెష్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మనం ఇక్కడ లర్నింగ్ అండ్ షేరింగ్ అనేది ఫాలో అవుదాం. ఓకే. అంటే మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటామో మనకి తెలియనటివి కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి గ్రూప్లో మనం జాయిన్ అయితే మనకి చాలా యూజ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ చూద్దాం. గైస్, ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ప్యానెల్స్ వైజ్గా ఉంటుంది. అండ్ ప్యానెల్స్ కూడా రీజియన్ పైన డిపెండ్ ఉంటాయి. సో కొన్ని రీజియన్స్లో ఎలా ఉంటుందంటే, లైక్ ఫస్ట్ రౌండ్లో టీఆర్ రౌండ్ ఉంటుంది అండ్ ఎంఆర్ రౌండ్ ఉంటుంది. సెకండ్ రౌండ్లో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఓకే. అది కూడా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తేనే మీరు హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళగలుగుతారు. కొన్ని రీజియన్స్లో ఎలా ఉంటుందంటే టీఆర్ రౌండ్ ఉంటుంది, డైరెక్ట్గా హెచ్ఆర్ రౌండ్ పెట్టేస్తారు. సో కొన్ని రీజియన్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ టీఆర్ రౌండ్ క్లియర్ చేయాలి, ఆ తర్వాత ఎంఆర్ రౌండ్ క్లియర్ చేయాలి, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేయాలి. సో ఇక్కడ ప్యానల్స్ అండ్ రౌండ్స్ అనేవి రీజియన్ పైన, లొకేషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో కొన్ని లొకేషన్స్లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా హెచ్ఆర్ రౌండ్, టీఆర్ రౌండ్, ఎంఆర్ రౌండ్. సో ఎంఆర్ రౌండ్ అంటే మేనేజరియల్ రౌండ్, టీఆర్ రౌండ్ అంటే టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అంటే అందరు తెలిసిందే ఇది ఫైనల్ రౌండ్. సో ఇలా అన్ని రౌండ్స్ కలిపి ఒకే అన్ని, అంటే టీఆర్, ఎంఆర్ ప్లస్ హెచ్ఆర్ ఇవన్నీ కలిపి ఒకే ప్యానెల్లోనే ఒకే రౌండ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్యానెల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మోస్ట్లీ హైదరాబాద్ రీజియన్లో ఎలా జరుగుతుంది అంటే మనకి ఇంటర్వ్యూ అనేది, సో ఫస్ట్ అనేది టీఆర్ రౌండ్ ప్లస్ మేనేజేరియల్ రౌండ్ అనేది సింగిల్ ఒకే ప్యానెల్లో అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనల్ని హెచ్ఆర్ రౌండ్కి అయితే పంపిస్తారు. కానీ ఇక్కడ టీఆర్ఎంఆర్లో ఇద్దరు ఉంటారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తారు, ఇంకొకరు వచ్చేసి మేనేజేరియల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో వీళ్ళిద్దరు డిస్కస్ చేసి నేను హెచ్ఆర్ రౌండ్కి సెలెక్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత అది ఇక్కడ టీఆర్ఎంఆర్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు హెచ్ఆర్ రౌండ్కి అయితే వెళ్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రెస్ కోడ్ చూద్దాం. సో గాయస్, ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి సో ఇక్కడ మీరు డ్రెస్ మెయింటెనెన్స్ కూడా చేయాలి. మీ యొక్క అటైర్ అనేది బాగా మెయింటైన్ చేయండి. సో బాయ్స్కి అయితే ఫార్మల్ షర్ట్, లైట్ కలర్స్ అయితే చాలా బెటర్ గైస్. అండ్ ఫార్మల్ ప్యాంట్ అండ్ క్లీన్ షేవ్ ఆర్ బియర్డ్ అనేది కొంచెం నీట్గా మెయింటైన్ చేయండి. అండ్ షూస్ అండ్ బెల్ట్ అనేవి సేమ్ కలర్లో ఉండాలి. సో మీరు ఫార్మల్స్ మెయింటైన్ చేసేటప్పుడు షూ అండ్ బెల్ట్ అనేది సేమ్ కలర్లోనే ఉండాలి. ఓకేనా. ఇంకా గర్ల్స్కి అయితే ఫార్మల్ అండ్ డీసెంట్ డ్రెస్సింగ్ ఉండాలి. అండ్ సింపుల్ అండ్ నీట్ లుక్గా ఉండండి. అండ్ మినిమల్ మేకప్,
ఓకే. అండ్ పర్ఫ్యూమ్ గూడా కొంచెం డీసెన్సీ పర్ఫ్యూమ్ గూడా మెయింటైన్ చేయండి. ఓవరాల్‌గా నీట్‌గా ప్రొఫెషనల్ లుక్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు. సో, మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీకు స్వెట్ కారడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో, కొంచెం అంటే ఇంటర్వ్యూకెళ్ళే ముందు మనకి టైమ్ ఉంటుంది. సో, మీకు ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా వాష్‌రూమ్‌కెళ్ళిపోండి. అండ్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఫేస్ వాష్ చేసేసుకోండి. అండ్ కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వండి. ఓకే. సో, మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్‌గా ఉంటారో అప్పుడు మాత్రమే ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయగలుగుతారు. సో, మనం ఎప్పుడైతే డిస్కంఫర్టబుల్‌గా ఉంటామో అప్పుడు మనం ఇంటర్వ్యూ గూడా మనం సరిగ్గా అటెండ్ చేయలేం. కాబట్టి మీరు కొంచెం కంఫర్టబుల్ జోన్‌లో ఉండండి. మీరు ఇంటర్వ్యూకెళ్ళిన ముందు. ఓకే. సో, ఫస్ట్ మీకు ఒకవేళ వాష్‌రూమ్ వస్తే వాష్‌రూమ్‌కెళ్ళేసి వచ్చేయండి. అండ్ ఫేస్ వాష్ చేసేసుకోండి. అండ్ మౌత్ వాష్ చేసుకొని సో, నీట్‌గా అయితే మెయింటైన్ చేయండి. అటైర్ అనేది కొంచెం నీట్‌గా మెయింటైన్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ ఇంటర్వ్యూకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. సో, డాక్యుమెంట్స్ అయితే గైస్ ఇక్కడ మనకి రెజ్యూమ్ అనేది 2 హార్డ్ కాపీస్ ఉండాలి. టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక హార్డ్ కాపీ. ఇంకా గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఒరిజినల్ ఉండాలి. ప్లస్ జెరాక్స్ కాపీ కూడా ఉండాలి. ఓకే. ఇక్కడ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్‌లో మీరు ఆధార్ కార్డ్ తీసుకొని రావచ్చు, పాన్ కార్డ్ తీసుకొని రావచ్చు, ఓటర్ ఐడీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏవైనా తీసుకొని రావచ్చు. ఓకేనా? అండ్ ఒరిజినల్స్ ప్లస్ జెరాక్స్ 2 అయితే తీసుకొని ఉండాలి. ఓకే. ఇంకా కాలేజ్ ఐడీ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ. మీరు ఆన్ క్యాంపస్ అయినా సరే, ఆఫ్ క్యాంపస్ అయినా సరే కాలేజ్ ఐడీ కార్డ్ అనేది మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలి. అండ్ అలానే ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ మీరు క్యారీ చేయాలి. ఇంకా అకాడమిక్ డాక్యుమెంట్స్ 10th క్లాస్ నుంచి ఇంటర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంక్లూడింగ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సీఎంఎం. సో, ఇవన్నీ మీరు క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ అనేవి. ఒకవేళ మీ కాలేజ్‌లో ఒకవేళ మీరు బీటెక్ క్యాండిడేట్ అయి ఉంటే మీరు ఫ్రెష్ అండ్ ఈ ఇయరే పాస్ అవుట్ 2026 పాస్ అవుట్. కానీ మీకు ఇంకా మీ కాలేజ్‌లో ప్రొవిజనల్ సర్టిఫికేట్, సీఎంఎం ఇవ్వలేదు అంటే మీ దగ్గర సెమిస్టర్ వైస్ మార్క్ షీట్స్ ఉంటాయి గదా! సో, మీకు దగ్గర ఎన్నైతే సెమిస్టర్ వైస్ మార్క్ షీట్స్ అవైలబుల్ ఉన్నాయో ప్రతి మార్క్ షీట్ అనేది జిరాక్స్ అయితే తీసుకోండి. అండ్ అలానే ఒకవేళ ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్స్ లేకపోతే హార్డ్ కాపీస్, జెరాక్స్ కాపీస్ ఉంటాయి గదా! ఆన్‌లైన్ జెరాక్స్ మార్క్ షీట్స్ అయినా పర్లేదు. మీరు క్యారీ చేయండి. అండ్ ఒకవేళ మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ గాని ఉన్నట్లయితే మీరు తీసుకొని రావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి గావాలి అంటే జాయినింగ్ లెటర్ ఉంటుంది. అంటే మీ కంపెనీ మీకు జాయినింగ్ లెటర్ ప్రొవైడ్ చేసి ఉంటుంది గదా! సో, ఈ జాయినింగ్ లెటర్ అండ్ సర్వీస్ అండ్ రిలీవింగ్ లెటర్ అండ్ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అనేవి క్యారీ చేయాలి. ఓకే. ఐ థింక్ మీకిప్పుడు డాక్యుమెంట్స్ గురించి అయితే క్లారిటీ వచ్చేసిందనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం రెజ్యూమ్ ఫార్మాట్ చూద్దాం. గైస్ ఫ్రెషర్స్‌కి అయితే రెజ్యూమ్ అనేది సింగిల్ పేజ్‌లో ఉండాలి. ఓకే. సింపుల్ ఫార్మాట్ అండ్ సింగిల్ పేజ్‌లో ఉండాలి. సో, నేను మీకు ఇక్కడ ఒక సింపుల్ ఫార్మాట్ కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. సో, ఇది ఇక్కడ మాస్టర్ డిగ్రీ అంటే ఎవరైతే ఎంఎస్సీ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు బీటెక్ చేసినట్లయితే ఈడ బీఎస్సీ, ఎంఎస్సీ అన్నీ కాకుండా డైరెక్ట్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన న డాటా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. సో, ఫస్ట్ అనేది నేమ్, ఆ తర్వాత సెకండ్ సెక్షన్‌లో ఫోన్, ఈమెయిల్, లింక్డ్ఇన్ అండ్ గిట్‌హబ్ ఈ డేటా అనేది టాప్ లైన్‌లో హెడర్‌లో ఉండాలి. అండ్ కెరీర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మీరు హైలైట్ చేయాల్సినటివి స్కిల్స్, ప్రాజెక్ట్స్. సో, మీ ఎడ్యుకేషన్, మీ ఒక స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్, మీ టెక్నికల్ ఇంటర్న్‌షిప్స్, సర్టిఫికేషన్స్ ఉంటాయి గదా! ఇవన్నీ మీరు హైలైట్ చేస్తే ఇంటర్వ్యూలో వీటిపైనే మీ ఇంటర్వ్యూలో వీటిపైనే ఫోకస్ ఎక్కువుంటుంది. సో, మీరు రెజ్యూమ్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో, ఏమేం స్కిల్స్ అయితే ప్రిపేర్ చేస్తారో ఇంక్లూడ్ చేస్తారో మీ రెజ్యూమ్‌లో వాటిని మీరు స్ట్రాంగ్‌గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టెక్నికల్ రౌండ్‌లో ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందంటే, మీ రెజ్యూమ్ బేస్ చేసుకొని మొత్తం ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అది డిజిటల్ అయినా సరే, అండ్ నింజా అయినా సరే, ప్రైమ్ అయినా సరే. సో, మీ రెజ్యూమ్‌ని బట్టే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వెషన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా? రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ మనం టెక్నికల్ ఇంటర్వ్యూ గురించి చూద్దాం. సో, టెక్నికల్ ఇంటర్వ్యూ టిప్స్ గానొస్తే ఫస్ట్ గైస్ రెజ్యూమ్ బేస్డ్. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. మీ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లనేషన్ జేయాలి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్
అండ్ టెక్నాలజీస్ మీరు రెజ్యూమ్లో ఏమేమి టెక్నాలజీస్ మెన్షన్ చేశారో వాటిపైన, అండ్ రోల్ అండ్ కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్. మీరు కొన్ని గ్రూప్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, అక్కడ మీరు ఎలాంటి రోల్ ప్లే చేశారు అండ్ ఎలా మీరు పర్ఫామ్ చేశారు, ఇలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఎలా ఒకవేళ ఛాలెంజెస్ వచ్చినా అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు సొల్యూషన్ అనేది, అండ్ మీరు మీ స్కిల్స్ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్లో అండ్ ఎలా ఓవర్కమ్ చేశారు, ప్రతిదీ మీరు క్లియర్గా మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్, మీరు ఒకవేళ ఇంటర్న్షిప్ చేస్తుంటే ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేశారు, అది ఆఫ్లైనా ఆన్లైనా, అది వాల్యుబులా, ఒకవేళ ఆ ఇంటర్వ్యూలో మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ అవి మీకు ఎలా యూజ్ అవుతాయి, మీకు ప్రాజెక్ట్స్లో అంటే ఇంటర్వ్యూలో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, ఆ ప్రాజెక్ట్స్ మీరు ఎలా చేశారు, గ్రూప్ చేశారా లేదంటే ఇండివిజువల్గా చేశారా, అండ్ రిఫరెన్స్ ఏంటి, సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకా కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, 4 పిల్లర్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మీరు అంటే ఇక్కడ మనకి టీసీఎస్లో అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మోస్ట్లీ ప్రాజెక్ట్స్ అనేవి ఊప్స్ కాన్సెప్ట్ యూస్ చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఊప్స్ కాన్సెప్టే మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి, సో మీ రెజ్యూమ్లో ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఊప్స్ కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు బోనస్గా మీరు అంటే సెలెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకా డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ క్వెరీస్, జాయిన్స్, సబ్ క్వెరీస్, వీటిపైన మోస్ట్లీ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇంకా ఓఎస్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఓఎస్ కాన్సెప్ట్స్ మీరు అంటే మీ అకాడమిక్లో మీరు ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే మీరు మీట్ అయి ఉంటారో అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేదంటే కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇవన్నీ మీరు ఆల్రెడీ బీటెక్లో కానీ లేదంటే ఎంసీఏలో కానీ ఎంఎస్సిలో కానీ ఆల్రెడీ మీరు చదువు ఉంటారు. ఇవన్నీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డేటా డిఎస్ఏ. సో డిఎస్ఏలో మోస్ట్లీ అరేస్ గురించి, స్ట్రింగ్స్ గురించి, లింక్డ్ లిస్ట్, స్టాక్ క్యూ అండ్ ట్రీ బేసిక్స్ గురించి అడుగుతారు. అండ్ సర్చింగ్ అండ్ సార్టింగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ, బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ అలానే మిమ్మల్ని ఇంటర్వ్యూలో కోడ్ కూడా రాయమంటారు. అంటే కోడ్ కూడా ఒక సినారియో ఇచ్చేస్తారు, ఒక ఒక సినారియో ఇచ్చేసి ఆ సినారియోకి కోడ్ రాయమంటారు. లైక్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, సో నేను సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, లేదా ఏదైనా సింపుల్గా అంటే మ్యాథమెటికల్గా అడుగుతారు, లేదంటే సింపుల్గా ఒక యూస్ కేస్ ఇచ్చేసి కోడ్ రాయమంటారు. అలానే ఇన్పుట్ అవుట్పుట్ కూడా చెప్తారు. సో మీరు లాజిక్ అనేది సో రాసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏ కాన్సెప్ట్, సో ఇప్పుడు మీరు ఒక కోడ్ రాస్తున్నారు, ఆ లాజిక్ ఎలా రాస్తున్నారు, సో మీరు ఏం థింక్ చేస్తున్నారో ఇంటర్వ్యూర్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మీకు అక్కడ బెస్ట్ ఇంప్రెషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రోగ్రామింగ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే చాలు, పైథాన్ ఆర్ జావా ఆర్ C++. వీటిలో వీటిలో మీకు వచ్చిన ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు గైస్, జావా స్క్రిప్ట్ అయినా పర్లేదు, సి లాంగ్వేజ్ అయినా పర్లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి ఉంటే చాలు. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఓకే, పైథాన్‌లో ఊప్స్ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, జావా ఎలా అంటే ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు పైథాన్‌లో ఊప్స్ కాన్సెప్ట్స్‌లో ఏవైతే సపోర్ట్ అవుతాయో అవి జావాలో సపోర్ట్ కాకపోవచ్చు. సో ఇవన్నీ మీరు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. పైథాన్‌లో సపోర్ట్ అయ్యేవి ఏంటి, జావాలో సపోర్ట్ అయ్యేవి ఏంటి, సో పైథాన్‌కి జావాకి డిఫరెన్సెస్ అడగటం ఇలా కూడా అడుగుతూ ఉండొచ్చు. ఓకే, ఇంకా ఫంక్షన్స్, రికర్షన్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అండ్ లైక్ ఒకవేళ జావా అనుకోండి, ఇక్కడ లైక్ ఇవి ఉంటాయి కదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, కోర్ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. సింపుల్ కోడింగ్ ప్రాబ్లమ్స్, సో ఎక్కువగా మనం మిస్ అయ్యేది ఎక్కడంటే బేసిక్స్లోనే చాలా వరకు మిస్ అయిపోతాం. అడ్వాన్స్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే బేసిక్లో ఫౌండేషన్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సైడ్ అలా పెట్టేస్తారు. కాబట్టి ఫస్ట్ అంటే 1 to 100 లైన్స్ వరకు మీరు బేసిక్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. సో డీప్గా బేసిక్స్ అనేవి ప్రిపేర్ అయితే అడ్వాన్స్లో మీకు ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. అండ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చిన స్కిల్స్తోనే రేపు రేపు సెలెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ పైనే
ఆ స్కిల్ సెట్ పైన ప్రాజెక్ట్స్ వస్తాయని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ టెక్నాలజీ ఇస్తే మనం ఆ టెక్నాలజీ నేర్చుకొని ఇంకా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ ఇష్టం ఆ తర్వాత కెరీర్ అనేది ఎలా అయినా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా చూస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ టిప్స్‌లో అడ్వాన్స్ అండ్ డిజిటల్ ప్రైమ్ అంటే ఇప్పుడు నింజాకైనా సరే డిజిటల్ అండ్ ఒకవేళ మీరు డిజిటల్ అండ్ ప్రైమ్ అసోసియేట్స్ అయినా అయ్యుంటే క్యాండిడేట్స్ అయ్యుంటే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఎన్ఎల్‌పి బేసిక్స్, క్లౌడ్ బేసిక్స్ అండ్ డెవాప్స్ బేసిక్స్, ఏఐ అండ్ వెబ్ బేసిక్స్, గిట్‌హబ్. సో వీటి గురించి కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. లైట్‌గా థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే బెస్ట్. ఎందుకంటే ఇంకా అప్‌కమింగ్ ఇయర్స్‌లో మనకంతా ఏఐ పైనే ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ కోడ్ అంతా ఏఐ చేసేస్తుంది. సో, ఏఐ ఎవాల్యుయేషన్ అయిపోతుంది మొత్తం. సో, మాక్సిమం జాబ్స్ అన్నీ ఏఐ రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఏఐ మీకు జస్ట్ బేసిక్ ఐడియా ఉన్నది చాలు ఏఐ పైన. కాబట్టి మీరు థియరిటికల్‌గా ఏఐ గురించి కూడా తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏఐ అంటే కంప్లీట్ నాలెడ్జ్ లేదు అన్నట్లయితే మీరు కంప్లీట్‌గా జస్ట్ వాట్ ఈస్ ఏఐ? వాట్ ఈస్ ఇన్‌సైడ్ ఆఫ్ ఏఐ? సో, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, సో, ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ. సో, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకే. అండ్ మోస్ట్‌లీ ఏఐ ఎలా యూజ్ అవుతుంది? సో, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవన్నీ తెలుసుకోండి గైస్. ఓకే. సో, మీరు జస్ట్ వాళ్ళు అడిగినప్పుడు జస్ట్ మీకు తెలిసింది చెప్పండి కాన్ఫిడెంట్‌గా. మీకు ఏవైతే తెలీదో అవి మీరు కాన్ఫిడెంట్‌గా సో, వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే ఒక స్మైల్ ఇచ్చి సారీ నాట్ ఇన్ గుడ్ అట్ దిస్ నాలెడ్జ్ సంథింగ్ అంటే మీరైతే నెగటివిటీ అనేది పాస్ చేయకండి. సో, పాజిటివిటీతోనే మీరు ఆన్సర్స్ అనేది ఇవ్వండి. సో, కాబట్టి మీరు కొంచెం ముందుగానే ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకోండి. ఓకే. ఇంకా మీరు ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు? సో, ప్రాజెక్ట్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఆ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది? ఆ ప్రాజెక్ట్‌లో మీరు ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేశారు? ఆ ప్రాజెక్ట్‌లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ ఆ ప్రాజెక్ట్‌లో రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఏంటి? అండ్ ఫ్యూచర్ ఇంప్రూవ్‌మెంట్స్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మీరు కంటిన్యూ చేస్తే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తారు? సో, ఇవన్నీ ఏందంటే వాళ్ళకి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయగలగాలి ఇంటర్వ్యూలో. మీరు ఒకవేళ ప్రాజెక్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే వేస్ట్ అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్స్ అనేవి. సో, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేనేజేరియల్ రౌండ్. మేనేజేరియల్ రౌండ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్, టీమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ హ్యాండ్లింగ్ డెడ్‌లైన్స్. అంటే ఇప్పుడు మీకు చాలా వర్క్ ఉంది. ఆ వర్క్‌ని మీరు ఒక డెడ్‌లైన్‌లో ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అంటే మనం ఇంపార్టెంట్ టాస్క్‌లన్నీ డివైడ్ చేసుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేసి ఆ తర్వాత మైనర్ టాస్క్‌లన్నీ కంప్లీట్ చేస్తాం. సో, ఒక డెడ్‌లైన్స్ వరకు అంటే ఏ డెడ్‌లైన్‌కి ఎలాంటి ఆహ్, ఏ టాస్క్ అనేది ఏ డెడ్‌లైన్ వరకు ఉంది. సో, ఇలా ఉంటాయి కదా! సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇలా ఆన్సర్ చేయండి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మీరు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అండ్ లీడర్‌షిప్ ఎగ్జాంపుల్స్, అడాప్టబిలిటీ టు చేంజ్. సో, వీటిపైన మీకు క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఒకవేళ కొత్త టెక్నాలజీ ఇస్తే నువ్వు దాన్ని ఎలా నేర్చుకోగలుగుతావు అండ్ ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ ఫైనల్‌గా సో, టీఆర్ అయిపోయింది. ఎంఆర్ అయిపోయింది. ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్. సో, ఫైనల్ రౌండ్‌లో ఎలా ఉంటదంటే గైస్ హెచ్ఆర్ రౌండ్‌లో మోస్ట్‌లీ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా? మీరు సింపుల్‌గా మాట్లాడుతున్నారా? లేదంటే కొంచెం అంటే బెటర్‌గా మాట్లాడుతున్నారా? అంటే లైక్ మీ యొక్క ఫ్లూయెన్సీ చూస్తారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అండ్ అంత టైం తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు కొంతమంది 1 మినిట్‌లో చెప్తారు. ఓకే. నో ప్రాబ్లమ్. కొంతమంది 2 మినిట్స్‌లో చెప్తారు. సో, మీరు ఎంత టైంలో చెప్తున్నారో కూడా ఇక్కడ మ్యాటరే హెచ్ఆర్ రౌండ్‌లో. అండ్ వై టీసీఎస్. సో, మీరు టీసీఎస్ ఇంటర్వ్యూకి వస్తున్నారు కాబట్టి టీసీఎస్ గురించి తెలుసుకోండి. సో, టీసీఎస్ అనేది ఎలా ఉంది? అంటే టీసీఎస్ ఎలా స్టార్ట్ అయింది? అండ్ టీసీఎస్ అనేది ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? సో, వీటి గురించి అన్నీ తెలుసుకోండి. అండ్ మీ యొక్క స్ట్రెంగ్త్స్, మీ వీక్‌నెస్ అంటే మీకు ఒక సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండాలి. నెక్స్ట్ మీరు రీలొకేషన్‌కి ఓకేనా? నైట్ షిఫ్ట్స్‌కి ఓకేనా? రొటేషనల్ షిఫ్ట్స్‌కి ఓకేనా? అని క్వెషన్స్ అడుగుతారు. సో, మీరు పాజిటివ్‌గా ఆన్సర్ చేయండి వీటికి. అండ్ మీ యొక్క కెరీర్ గోల్స్ ఏంటి? అండ్ రీసెంట్ ఐటీ ట్రెండ్స్ గురించి అడుగుతారు. అంటే లైక్ ఏఐ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మోస్ట్‌లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో
మీ బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ ప్రతీది ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు గైస్. రౌండ్‌లో సింపుల్‌గా, హానెస్ట్‌గా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఫైనల్‌గా మీకు టీసీఎస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ కూడా షేర్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైతే ఇంటర్వ్యూ ఉందో ఆల్ ద బెస్ట్. అందరూ బెస్ట్ ఇవ్వండి. ఓకేనా? సో నెవర్ గివ్ అప్. సో కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.